నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు శ్మశానంలో బొమ్మిరెడ్డి పార్థీశ్వరరెడ్డి 3.5 లక్షల రూపాయల సొంత నిధులతో పరమశివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ఆవిష్కరణ చేశారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి నాయకులు పాల్గొన్నారు. అనంతరం చైతన్యారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టకు సహకరించిన గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో స్వర్గధామం నిర్మించామని, అప్పుడే శివుని విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు. ఏది ఏమైనా ఈ దైవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి మధురెడ్డి, ధనంజయ రెడ్డి, శంకర్ రెడ్డి, చైతన్యరెడ్డి, సాయి మోహన్ రెడ్డి, కడివెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, ముంగర రవీందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, అన్నమాల ప్రభాకర్ రెడ్డి, సీను, మహేంద్ర, పెద్ద ఎత్తున బొమ్మిరెడ్డి అనుచరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 22లో ఈ స్వర్గధామం నిర్మించాలనుకున్నప్పుడు గ్రామ పెద్దలందరూ మాకు పూర్తి సహకారాలు అందరండలు అందించి మా స్వర్గధామం నిర్మించుకొని మేము ప్రారంభించుకున్నాం. అదే టైంలో శివుని విగ్రహం నిర్మించాలనుకున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ఆ టైంలో చేయలేకపోయాము. ఈసారి ఇది కార్యక్రమం శివుని పెట్టాలనుకున్నప్పుడు గ్రామ పెద్దలను సంప్రదించినప్పుడు అందరూ మంచి కార్యక్రమం మీరు మొదలు పెట్టండి, మీకు మేము ఎప్పుడూ తోడుంటాము అని చెప్పి ఈరోజు ఈ శివుని విగ్రహాన్ని మనం పెట్టడం, ఈ కార్యక్రమానికి మా శ్రేయోభిలాషులు, నాయకులు, గ్రామస్తులు అందరూ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేయించడం వల్ల మనం ఈరోజు ఈ శివుని విగ్రహాన్ని ఈరోజు ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసుకోగలిగాము. దీనికి సహకరించినటువంటి గ్రామస్తులకి, పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మన పార్దు చేతు అయితే ఉన్నారో ఈ మామూలుగా మనుబోలు గ్రామానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ స్వర్గధామంలో. దానికి మామూలుగా కాల్చుకునే దానికి ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళం గ్రామం పెద్ద మీద కూడా. అలాంటి దాన్ని గమనించి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మనకి ఎందుకులే మనం సంతోషంగా బయట గ్రామాల్లో ఉన్నాం అనుకోకుండా గ్రామం కోసం ఈరోజు మేము ఈ గ్రామంలో పుట్టాము, ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాని ముందు ఇంకొంచెం శివుని విగ్రహ ప్రతిష్ఠిస్తే ఇంకా ఈ గ్రామానికి కానీ శ్మశానం దగ్గర బాగా అలంకారంగా ఉంటుందన్న ఆలోచన కోసం ఈరోజు దీన్ని తీసుకొచ్చి దీన్ని ప్రతిష్ఠించినటువంటి పాదుకి, చైతన్యకి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ గ్రామంలో పుట్టాము, ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర ఉన్నాం అనుకోకుండా వాళ్ళలాగా ఆలోచన చేసి మనం కూడా ఈ గ్రామానికి ఏదో ఒకటి చేస్తే మన గ్రామం ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కానీ కలిగితే ఆ గ్రామం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తూ వీళ్ళకి భగవంతుడు అన్నీ కల్పించాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని రోజులు మరింత కాలం ప్రజల్లో ఉండేటట్టుగా ఈ గ్రామానికి మంచి సేవ చేసేటట్టుగా వాళ్ళని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనుబోలు గ్రామ శ్రీమంతులు బొమ్మిరెడ్డి పార్థీశ్వరరెడ్డి, చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ గ్రామాన్ని అన్ని విధాల రాజకీయ కోణంలో మహోన్నతంగా పరిపాలించినటువంటి బొమ్మిరెడ్డి వెంకురెడ్డి మనవళ్లుగా ఆయన స్వర్గధామాన్ని ఫస్ట్ నిర్మించడం జరిగింది. తరువాత వాళ్ళ అమ్మమ్మ, అదేవిధంగా బోరెడ్డి రమణమ్మ, సుందరరామిరెడ్డి వాళ్ళతో ఈరోజు ఈ శివుణ్ణి నిర్మించడం అనేది ఒక చారిత్రక ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే పాపం స్వర్గీయ బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఉన్నప్పుడే పార్థీశ్వరరెడ్డి, చైతన్యారెడ్డి మా తాత పేరు పెట్టుకోవాలా, మా తాత ఈ గ్రామానికి చేసిన సేవల్ని 10 మందికి తెలియపరచాలనే ఉద్దేశమో లేకుండా ఆయన భావాలని వీళ్ళు క్రోడీకరించుకునో చాలా గొప్పగా స్వర్గధామాన్ని నిర్మించడం జరిగింది. ఇందాక దండుశేఖర్ రెడ్డి చెప్పినట్టు వెంకరెడ్డి గారు మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఉండాలని ఆ రోజుల్లో ఆయన ఆ నిధులతో, ఈ నిధులతో రకరకాలుగా ఈ స్తంభాలు, కూర్చునేదానికి చైర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పడడం జరిగేది. ఏది ఏమైనా ఒక చారిత్రక ఘటన. చైతన్యారెడ్డిని మనం పార్థీశ్వరరెడ్డిని కానీ యువ నాయకత్వం వాళ్ళు నిజంగా శ్రీమంతుల కింద చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మనం ఈ గ్రామంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మనుబోల్ అర్జునపాళెంలో హై స్కూల్, అక్కడ ఆ స్కూల్ భవనాన్ని నిర్మించాలని దాదాపు 3 లక్షల రూపాయల నిధులు ఆ స్కూల్కి వెచ్చించి పనిచేయడం కానీ, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే మంచి భావాలు ఉన్నటువంటి ఆ కుటుంబం దేజీవ ప్రమర్దానంగా వెలుగొందాలని పార్థీశ్వరరెడ్డికి, అదేవిధంగా చైతన్యారెడ్డికి జన్మనిచ్చిన తన తండ్రిని ఏ విధంగా స్మరించుకున్నారో
అదేవిధంగా వాళ్ళ అమ్మకి జన్మనిచ్చిన అమ్మమ్మను కూడా ఆ విధంగా చూసుకుని ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాలు చేయటం చాలా గొప్పగా ఆ బిడ్డలను దీవిస్తూ అష్టైశ్వర్యాలు భగవంతుడు ఆ కుటుంబాన్ని కలిగించాలని శివుని ఎప్పుడు అండదండలు పార్థేశ్వర రెడ్డికి చైతన్య రెడ్డికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మనుబోలు గ్రామం శ్మశాన వాకిట్లో ఆ శివుని ప్రతిష్ట చేయడం తరతరాలుగా ఇక్కడ ఎంతోమంది గ్రామంలో పుట్టి చనిపోయిన వాళ్ళు మామూలుగా చరిత్రలో కూడా ఆ శివయ్య వాళ్ళకి ఆ శ్మశానంలో ఉంటాడు. అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల లక్షల మంది ఎప్పుడు ఈ గ్రామం పుట్టిందో మాకైతే తెలియదు. అప్పటాంచి కూడా ఇక్కడికి వచ్చి నమస్కారం చనిపోయిన వాళ్ళు కాలిపోయేవాడమే కానీ ఇటువంటి ఆ మహనీయుడి సన్నిధిలో వాళ్ళని దహనం చేసేటువంటి అవకాశం ఈరోజు బొమ్మిరెడ్డి, పార్థురెడ్డి, మహేష్ రెడ్డి వాళ్ళ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరికి ఒక దైవ బిడ్డగా బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ఊళ్ళో జన్మించాడు. ఆయన ఈ గ్రామానికి ఎంతోమంది రాజకీయాలు ఉన్నా కూడా గ్రామ ప్రజల కోసం నిరంతరంలా కృషి చేసినటువంటి మహనీయుడు ఆయన ఉండగానే ఈ శ్మశానంలో ఎవరైనా వచ్చినా కూడా మేము ఆ చెట్ల కింద కూర్చొని ఆ రోడ్ల మీద ఉండేవాళ్ళమే. ఆయన ఒక సాయిబుల అబ్బాయిని పెట్టుకొని ఇక్కడ 10-20 మంది కూర్చుందానికి ఆ చెట్లేసి రాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆయన ఉండే హృదయాన్ని ఈరోజు ఆయన మనవాళ్ళు ఈ గ్రామంలో ఈ శివైన ప్రతిష్ఠ అంటే ఈ గ్రామం చేసుకున్న పుణ్యం అనుకోవాలా. ఆయన జన్మించడం, ఆయన బిడ్డలు ఈ ఊళ్ళో జన్మించడం, వాళ్ళకి దేవుడు ఇటువంటి అవకాశాన్ని వాళ్ళ హృదయాల్లో కల్పించి ఇక్కడ చేయడం ఎంతోమంది రేపు మేమందరం పోయిన ఏడికే రావాలా, మా ఆత్మలు కూడా కొంతకాలం ఉంటే తెటపా తెలీదు. ఇక ఆ శివయ్య దగ్గర ఉండేటువంటి తృప్తి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని తరతరాలకు కూడా ఉపయోగపడి చేసేందుకు వాళ్ళకి ఈ గ్రామం కానీ ఈ గ్రామం ఆత్మలు కానీ మనుషులు కానీ ఎల్లవేళలా వాళ్ళకి అండగా వాళ్ళకి మంచి దీవెనలు వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మనుబోలు గ్రామంలో ఈ శ్మశాన స్థలం పెద్దిరెడ్డి గారు నేను దీన్ని ఆక్రమించి పెట్టాను ఇది అనే ఉద్దేశంతో పాపం ఆయన ఒక ప్రాధాన్యపడేవాడు. అందువల్ల మేము మామూలుగా శ్మశానాన్ని సదరం చేయగలిగినామే కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు అంత ఇది కూడా లేదు. అందువల్ల ఈ ఈశ్వరుడి విగ్రహం పెట్టాలని చెప్పి మనసులో ఉండింది కానీ నేను ముందుకు రాలేదు. కానీ పార్థువ బాలుడుగా ఆయన వచ్చి పరిశుభ్రమైన మనసుతో ఈ ఈశ్వరుడిని ఇక్కడ స్థాపించడం అనేది మహా గొప్పతనం. అది బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారి సంతతిగా మనవాళ్ళగా ఉండి ఆయనే ఇవన్నీ శ్మశానధామం ఒకటి ఇదొకటి ఈ శ్మశానంలో ఒక అలంకారమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ మనలను కోరుకొని ఆయన చాలా మంచితనంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటివి మరీ ఎక్కువగా పని చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ టయానికి ఈ ప్రజలందరికీ నా మనవి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.